ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిస్థితుల గురించి, అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దరిదాపుగా 2 సంవత్సరాలు అయితే పూర్తి కావస్తుంది. ఈ 2 సంవత్సరాల్లో వారు అనుకున్న లక్ష్యాలు సాధించగలిగారా లేదా? మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ సంబంధించి కాకినాడకి సంబంధించిన జడ్పీటీసీ గారు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే సార్ చెప్పండి, 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం గురించి వైఎస్ఆర్సీపీ జడ్పీటీసీగా మీరు ఏం చెప్తారు? సార్, ఏం చెప్తాం. మా జగన్మోహన్ గారు సీఎంగా ఉన్నప్పుడు పేదలకు కానీ, అన్ని వర్గాలకు కానీ, అన్ని మతాలకు కానీ, అన్ని కులాలకు కూడా అందరికి న్యాయం జరిగింది. ఈ రోజు అందరూ తెలుస్తుంది మన రాష్ట్రం ఈ ప్రభుత్వం తీరేటి, నెక్స్ట్ మా జగనన్న ప్రభుత్వం తీరేటి జనాలు చాలా మట్టికి 100% క్లారిటీ వచ్చింది అని నేను భావిస్తున్నాను. అందులో భాగంగానే మన ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఏదైనా సరే ప్రైవేటీకరణ చేసేయాలి, ఉన్న వాళ్ళకి అందరికి కూడా అన్ని అప్పచెప్పేయాలి. 99 రూపాయలకి భూమి ఏంటండి, ఎకరం భూమి. ఆ విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఇప్పుడు పేదవాడు అని బతకూడదు, పేదవాడు చదువుకోకూడదు, పేదవాడికి విద్య అందకూడదు, పేదవాడికి వైద్యం అందకూడదు అన్న విధంగా ఈ ప్రభుత్వం తీరు ఉంది. అదే భాగంగా ఈ ప్రైవేట్ కాలేజీలని, మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేసి పేదవాడు ఒక భారం మింగడానికి వస్తుంది. ఈ మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారు అప్పుడు ఉన్నప్పుడు ఒక పేదవాడి కోసం ఆలోచించి ఒక 17 కాలేజీలు, మెడికల్ కాలేజీలు తీసుకొస్తే వాటిని ఒక ప్రైవేటీకరణ చేసి పేదవాడికి అందకూడదు, చదువు అందకూడదు, విద్య అందకూడదు అన్న మా ప్రభుత్వం భావిస్తుంది. దీనిపై మా మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మన ప్రజా ఉద్యమం మెడికల్ కాలేజీల కోసం ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పి కోటి సంతకాలు ఇది ఉద్యమం మొదలుపెట్టారు. ఆ ఉద్యమంలో మా ప్రీతమ నాయకులు కురసాల కన్నబాబు గారు ఆధ్వర్యంలో మేమందరం కూడా కాకినాడ రూరల్లో ఇంచుమించు మేము సంతకాలను తీసుకోవడం జరిగింది. అన్ని కులాలు, అన్ని వర్గాలు కూడా, అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేశాయి. అంటే అందరికీ ఉపయోగపడుతుంది కదా, మన పార్టీ వాళ్ళకే ఉపయోగపడుతుంది కదా, అన్ని పార్టీలకు ఉపయోగపడుతుంది. ఇలాంటి మంచి మెడికల్ కాలేజ్ తీసుకొస్తే వీటిని ప్రయోగం చేస్తే ఎవరికి ఇష్టం లేదు జనాలకి. ఈ కాలేజీ కాక వాళ్ళొక ప్రభుత్వ పనితీరు ఎవరికి ఇష్టం లేదు. కానీ స్వచ్ఛందంగా మనం వచ్చే జనాలు మాత్రం ఈ సంతకాల సేకరణ మాత్రం చాలా బాగా మాకు కోఆపరేట్ చేశారు. చాలా త్వరగా చెప్పగానే రియాక్ట్ అయ్యారు ప్రతి ఒక్కరు. చెప్పండి, మీరు స్థానిక నాయకులు, ప్రజా సమస్యలకు ఎప్పటికప్పుడు కూడా మీకు అర్థమయ్యే విధంగా ముందుకు ఉంటాయి కాబట్టి ఈ రోజు 2 సంవత్సరాల పరిపాలనలో ఈ సూపర్ 6 అంటూ అనేక హామీలు ఇచ్చారు. మరి హామీ అన్ని కూడా మేము అమలు చేస్తామంటూ కూటమి ప్రభుత్వం ఒకవైపు చెప్తుంది. ఈరోజు ఫ్రీ బస్ అంటున్నారు, ఇంకా అనేక సంక్షేమ పథకాలన్నీ కూడా మేము సూపర్ 6 అన్ని అమలు చేస్తాం అంటున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో ప్రజల్లో చాలా వ్యతిరేకత కూడా కనిపిస్తుందనే భావన అయితే ఉంది. మరి దీని గురించి మీరు ఏమంటారు? లోకల్ అది రియల్ అనేది వ్యతిరేక అనేది ఏ ప్రభుత్వం వ్యతిరేక ఉంటది, కానీ ఇంత దారుణంగా ఉండదు. ఏదన్నా ప్రభుత్వం రైట్ గా కాంత ఇంత దారుణం వ్యతిరేకండి. సూపర్ 6 అనేది ఏది అమలు చేశారండి? ఏది అమలు చేయలేదు. అండ్ గ్యాస్ బండ్లు అన్నారు, ఇంటికి గ్యాస్ ఇవ్వలేదు. చాలా మంది ఇంటికి వెళ్తున్నాం కదా ఈ సంతకాలలో, మాయమాటలు పడిపోయారు. అంతే, ఒక మాయలో పడిపోయారు. ఇలా ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు సార్. అంటే మాట్లాడే వ్యక్తులపైన ఈరోజు అక్రమ కేసులు పెడుతున్నారని కొంత వాదన అయితే ఉంది. ముఖ్యంగా ఈరోజు రెడ్ బుక్ అని టీడీపీ కూటమి ప్రభుత్వం చేస్తుందంటూ కూడా మీ వైసీపీ నాయకులు అంటున్నారు. మరి రేపు దీనికి బదులుగా ఎలా ఉండబోతుంది ఒకవేళ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వస్తే? ఈ రోజు ఈ యొక్క రెడ్ బుక్ గురించి ఏమంటారు? కక్షపూర్తికంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందా, లేకపోతే ఏంటి? తప్పు చేసిన వారు మాత్రమే రెడ్ బుక్ శిక్షిస్తుంది? రెడ్ బుక్ అన్నది రాజ్యాంగం అనేది అప్పుడు మన అంబేద్కర్ ఒక రాజ్యాంగం రాశారు. అది ప్రజలకు అందరికి ఉపయోగపడ్డది. ఇప్పుడు కొత్తగా టీడీపీ రాజ్యాంగం రాశారు. ఏ రాజ్యాంగం అది? రెడ్ బుక్ రాజ్యాంగం. దానివల్ల ప్రజలందరూ సఫర్ అవుతున్నారు. వాళ్ళు ఒక సపరేట్ రాజ్యాంగం రాసుకుని ఒక సపరేట్ అరెస్టులు చేసి సపరేట్ కేసులు పెట్టి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది ఇప్పుడు. ఏది? ఆంధ్రప్రదేశ్ లో మొన్న అన్నారు, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే, హలో ఇండియా, సేవ్ ఆంధ్రప్రదేశ్ అన్నారు. ఎందుకన్నారు అంటే, ఆంధ్రప్రదేశ్ లో మాకు భారతదేశంలో ఒక రాజ్యం జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజ్యం జరుగుతుంది. అంతే, దాని తేడా ఉంది. అది అందరూ తెలుసు కదా. మనం చెప్పేది ఏమని చెప్పండి? రాజ్యం ఖచ్చితంగా ఏమైనా మారితే ఎవరైనా మారితే కేసులు పెడుతున్నారు, ఏం చేస్తే దౌర్జన్యం చేస్తున్నారు. ఇలా ఉంది పరిస్థితి. నాయకులు వెళ్ళాను, ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా. చెప్పండి, ఇక్కడ కాకినాడ సంబంధించి గత శాసనసభ్యులు, మాజీ మంత్రి కురసాల కన్నబాబు గారి యొక్క పనితీరు కాకినాడ పరంగా కాదు, మంత్రి పరంగా కూడా ఏ విధంగా మార్పు చూపించగలిగారు? ఈ రోజు ప్రస్తుతం కాకినాడ రూరల్ స్థానిక ఎమ్మెల్యే ఇద్దరు రాజకీయ నాయకుల మధ్య వ్యత్యాసం ఏంటంటే కాకినాడ ప్రజలకి కాదు, రాష్ట్ర ప్రజలకు మీరేం చెప్తారు?
ఒకటి చెప్తున్నామండి, మా కుశల కన్నబాబు గారు అయితే ప్రజల్లో ఇప్పుడు ఆయన ఇచ్చి ఉంటారు. ఆయన అందరికి అందుబాటులో ఉండే మన వ్యక్తి. ఉన్న గత ఎమ్మెల్యే అంటే ఒక ఒక పార్టీ వే అని ఉంటుంది, ఆ వేలో నెగ్గిన ఉంటారు, మా ఒక సరిస్మలాగా ఉంటారు. ఈ కన్నబాబు గారు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తేనే 42,000 ఓట్లు వచ్చిన వ్యక్తి. అలాంటప్పుడు మనం ఆయన ఇండిపెండెంట్ పోటీ చేస్తే ఆయనకి 5,000 3,000 వచ్చిన వ్యక్తి ఒకప్పుడు గతంలో. దాన్ని బట్టి మనం ఇచ్చేసి చూసుకోవచ్చు, ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళకి తక్కువ కాదండి. ప్రజానాయకుడు ఏమన్నా ఉన్నారంటే మా కుశల కన్నబాబు గారికి మాకు రూరల్లో మాత్రం మంచి ఆదరణ. ఆయన్ని చేసినంత అన్ని కులాలను కూడా మమ్మల్ని షేర్ తీసుకుని అందరికి కూడా మమ్మల్ని ఆయన భాగస్వాములు అందరిని కూడా కలుపుకుని వెళ్ళారు. ఆయన 29లో గెలిచి మళ్ళీ మంత్రిగా బాధ్యత చేపట్టారు. ఖచ్చితంగా మాకు అదే ఆనందం అండి. ఆయన మళ్ళా నెగ్గించుకుని ఆయన మంత్రి అవ్వాలని మా ఆశ అండి. మంత్రి అయితే కనుక మాకు ఉపయోగం కన్నా జనాలకు అందరికి ఉపయోగం, రాష్ట్రానికి ఉపయోగం. మంచి ఆయన ఆలోచన ఉన్న వ్యక్తి అయినా కుశల కన్నబాబు గారు అంటే అలాంటి వ్యక్తి మనం మంత్రి చేసుకుంటాం, ఆయన ఎమ్మెల్యే చేసుకుంటాం, మనం చాలా అదృష్టం అది. ఈ రోజు చాలా మాకు ఏంటంటే ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని పిలిపి ఇచ్చిన దగ్గర నుంచి మా అధినాయకుడు అలాగే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుని అందుకుని కోటి సంతకాల ఉద్యమం ప్రారంభమైందండి. దాన్ని ఉవ్వెత్తున ఎగసి రాష్ట్రం అంతా కూడా 175 నియోజకవర్గాల్లో కూడా ఈ కోటి సంతకాలు పూర్తయిందండి. దీనికి ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉంది. ఎందుకంటే అలాగే కూటమి నాయకులు, కూటమి పిల్లలు కూడా దీనికోసం వ్యతిరేకిస్తూ మేము ఇందులో ఉన్నా కూడా ఈ ప్రభుత్వ కాలేజీల్ని ఇలా ప్రైవేట్ పరం చేయడం అన్నది మాకు నచ్చలేదు. రేపు మా పిల్లలు కానీ ఎవరైనా సరే చదువుకోవడానికి ఉపయోగపడుతుంది, లేకపోతే పేదవాళ్ళకి ఈ వైద్యానికి ఉపయోగపడుతుంది, అలాంటి దాన్ని ఇలా ప్రైవేట్ పరం చేయడం మాకు ఇష్టం లేదు. కానీ అని చెప్పి వాళ్ళంతా వాళ్లకు చాలా మంది స్వచ్ఛందంగా వచ్చి కోటి సంతకాల్లో పాల్గొన్నారండి. ఇది చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇది ఒక విధంగా చెప్పాలంటే మాకు ఈ పార్టీ ఓటమి తర్వాత ఈ కోటి సంతకాల ఉద్యమం అన్నది మాకు చాలా ఉపయోగపడింది. పార్టీకి పటిష్టతకి మరింత దోహదపడిందని చెప్పాలి. ఎందుకంటే ఈ కోటి సంతకాల ఉద్యమం జరుగుతుండగానే మాకు పార్టీ అనుబంధ విభాగాలు కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన రాష్ట్ర పదవులు కానీ జిల్లా పదవులు కానీ ఇవన్నీ భర్తీ చేయడం జరిగింది. దానివల్ల ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకులు అందరూ కూడా ఈ పార్టీ కోసం అలాగే వెంటనే వాళ్ళకి పదవులు వచ్చిన వెంటనే జరుగుతున్న ఈ కోటి సంతకాల ఉద్యమాన్ని వాళ్ళందరూ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అందరూ కూడా కోటి సంతకాల ఉద్యమంలో కూడా ఎంతో సంతోషంగా పాల్గొని అందరూ కూడా ఇచ్చిన టార్గెట్ అన్ని పూర్తి చేసి కోటి సంతకాలని ఈ రోజు పూర్తి చేసుకుని ఈ రోజు కాకినాడ రూరల్ నుంచి మా కురసాల కన్నబాబు గారు మాజీ మంత్రివర్యులు అలాగే ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ గారు అలాగే కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ గారు అయినటువంటి మాకు శ్రీ కురసాల కన్నబాబు గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కోటి సంతకాల ఉద్యమం సేకరణ ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి జిల్లా కేంద్రానికి ఈ రోజు మేము అక్కడ చేర్చడం జరుగుతుందండి. జిల్లా కేంద్రం నుంచి అవన్నీ కూడా 16వ తారీఖున బయలుదేరి అక్కడ నుంచి మాకు విజయవాడలో తాడేపల్లికి చేర్చడం జరుగుతుంది. 17వ తారీఖుని జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో అవన్నీ కూడా గవర్నర్ గారికి అందజేయడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పండి, కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు గురించి ఏమంటారు? అదేవిధంగా గత మీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రతి కార్యక్రమం పట్ల కూడా ఈ రోజు ఎంక్వైరీ చేసే దిశగా ముందుకు అడుగులు వస్తుంది కూటమి ప్రభుత్వం. మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజలకు అన్యాయం చేసే విధంగానే పరిపాలన కొనసాగించారు. ఈ రోజు చూస్తుంటే వీళ్ళకి 18 నెలల కాలం ఇంకా పూర్తి అవ్వక ముందే ప్రజల్లో ఎంత వ్యతిరేకత వచ్చిందో మనం చూస్తున్నాం. దానికి నిదర్శనమే ఈ కోటి సంతకాల ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొనడం. ఈ కోటి సంతకాల ఆదరణ ఇది ఇంత దిగ్విజయంగా కారణం అంటే వీళ్ళ పరిపాలన, కూటమి పరిపాలన వైఫల్యం అనే ఖచ్చితంగా చెప్పాలి. వీళ్ళు ఏ పథకాలు వీళ్ళు అబద్ధాలు చెప్పి సూపర్ 6 అని చెప్పి వచ్చారు, వాళ్ళు అవి కూడా నెరవేర్చలేకపోయారు. ఇప్పటికీ 2 లక్షల కోట్ల పైచలకు అప్పులు చేసుకొచ్చారు. ఆ అప్పులు కూడా దానికి ఎక్కడ జమా ఖర్చులు పద్ధతులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ద్వారా ఎన్నో పథకాలు ద్వారా ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండేవారు. ప్రతి నెల కూడా ప్రతి మహిళకి ఏదో విధంగా కూడా వాళ్ళకి వచ్చేవి. ఈ రోజు వాళ్ళ అకౌంట్ లో డబ్బులు పడేవి. ఈ రోజు చూస్తుంటే ఎక్కడ పేద వర్గాల దగ్గరికి ఎక్కడ డబ్బులు లేకపోవడం, అలాగే జీడిపి కూడా రాష్ట్రంలో ఎంతో దారుణంగా పడిపోవడం, ఇవన్నీ చూస్తుంటే పోలీసు వ్యవస్థ చూస్తే అట్టడుగు స్థాయికి వెళ్ళడం, మనం 36వ స్థానం నుంచి 3వ స్థానానికి పడిపోవడం, ఇవన్నీ కూడా ఏది చూసినా పరిపాలన చూసినా ఆర్థిక పరంగా చూసినా ఏది చూసినా మనకి ఈ కూటమి ప్రభుత్వం వైఫల్యమే కనిపిస్తుందండి. సూపర్ 6 అంటూ హామీలు అమలు చేస్తామని చెప్తున్నారు. ఈరోజు మీ మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం కూడా అని మాట్లాడుతున్న సందర్భం. మరి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఒక మంచి అవకాశంగా ఉందా, లేకపోతే ఈరోజు ఏంటి
ఉచిత బస్సు ప్రయాణం గురించి ఒక మహిళగా మీ ఒపీనియన్ అండి. ఉచిత బస్సు ప్రయాణం మహిళలే వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు చేసే దారుణాలు ఏమేం చెప్పారు, ఎక్కడికైనా ఉచితమని చెప్పారు. ఓ లిమిటెడ్ ఏరియాలు లిమిటెడ్ బస్సులు పెట్టి తిరగమన్నారు. అందులో మామూలుగా రోజు ఉద్యోగం చేసే వెళ్ళే మహిళలు కానీ, ఏ కార్యక్రమాలు చేసే వెళ్ళే మహిళలకు కూడా దాంట్లో అవకాశం లేకుండా అందులోనే అక్కడికక్కడే బస్సులు లేక సరిపోక అందులో కొట్టుకోవడం, ఇవన్నీ చూసి వాళ్ళే అంటున్నారు, మాకు వద్దు ఉచిత బస్సులు వద్దు, మాకు మహిళలకి కనీసం హాఫ్ టికెట్ కన్నా పెట్టి అలా చేసినా బాగుండేది. కానీ ఈ ఉచిత బస్సు అని పెట్టేసి మాకు బస్సులు నడవకుండా మాకు నానా ఇబ్బందులు పెడుతున్నారు. మాకు ఈ ఉచిత బస్సులు వద్దని మహిళలు అందరూ కూడా గంటాపదంగానే చెప్తున్నారు. అలాగే చెప్పండి, ఎలా ఉండబోతుంది 2024 ఎన్నికలు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు నేను మరి రెండోసారి ప్రమాణ స్వీకారం రోజు ఉండబోతుంది. 29 ఎలక్షన్ లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా కాబోతున్నారండి. దానికి నిదర్శనం ఈ ప్రజల్లో వచ్చిన, ఈ కూటమి ప్రభుత్వంలో వచ్చిన వ్యతిరేకతే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మేము మిస్ అయ్యాం, ఆయన్ని ఎలా అయినా మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటే మా అందరి బతుకులు బాగుంటాయని పేద ప్రజలు అందరూ కూడా ఎదురు చూస్తున్నారండి. అన్ని వర్గాల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు లభిస్తుంది. ఖచ్చితంగా ఆయన 29లో ముఖ్యమంత్రి అవుతారండి. చాలా వరస్ట్గా ఉందండి. మా జగన్మోహన్ రెడ్డి గారు మధ్య ముఖ్యమంత్రి అయిపోతారండి కంపల్సరీ. ఎందుకంటే ధనికులు పేదలు అని ఏమీ లేకుండా అందరినీ బాగా చూసారండి. చాలా వరస్ట్ అండి ఈ ప్రభుత్వం. కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు అయిపోతారండి సీఎం. అంటే ఎందుకు వర్స్ట్ అని చెప్తున్నారు మీరు? గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు మీకు లబ్ధి జరిగిందా, లేదంటే ఈరోజు సూపర్ 6 అనే హామీల పరంగా మీకు లబ్ధి జరిగిందా? అసలు ఏంటి వ్యత్యాసం, ఏ విధంగా మీరు పోలిస్తున్నారు? అంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి వచ్చి ఆప్యాయతగా పలకరించి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకునేవారండి. వీళ్ళు అలా కాదండి, ఎంత కమర్షియల్, వాళ్ళనే చూసుకోవటం అదండి. నిన్న బస్సులు కూడా నేను 2 బస్సులు ఎక్కానండి, ఎంత వరస్ట్గా ఉన్నాయంటే ఆడోళ్ళు తిట్టుకున్నారండి. పాప మగవాళ్ళకి వాల్యూ లేదు, ఇంకా అన్ని కొట్టేసుకుంటాం అనమాట అండి. బస్సులు ఇంకా ఎక్కకూడదని భయం వేస్తుందండి మాకు. మాట్లాడే వారి పైన కూడా కేసులు పెడుతున్నారు అంటున్నారు, మరి ఏంటి నిజంగా పెడుతున్నారండి? కంపల్సరీ వాళ్ళు కావాలని చేస్తున్నారటండి. అక్కడ ఆ లోన్లు పెట్టుకుని కేసులు పెడుతున్నారండి. కానీ కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే మన ప్రభుత్వం బాగుంటదండి. ఎందుకంటే చాలా మేము చూసిన ఈ 18 నెలలు కూడా తిట్టుకోవటం జనాలు అందరూ. స్థానిక ఎమ్మెల్యే గురించి, అంటే మాజీ మంత్రి కన్నబాబు గురించి మీకు ఏం చెప్తారు? మీకు అందుబాటులో ఉంటారా లేదా? అది బాబా అందుబాటులో అండి. ఆయన మా ఆప్యాయత, మా కుటుంబ సభ్యుడు, మా అన్నయ్య అండి. మా జగన్మోహన్ రెడ్డి గారే కాదు, కన్నబాబు గారే కాదండి, మాకు చాలా ఆప్యాయత మనుషులండి. కష్టాల్లో ఉంటారండి. దానికి అందుకే వచ్చానండి నేను. ఊరెళ్ళేది మానేసుకుని రేపు పైకి వెళ్ళి మా అన్నయ్య గారిని కలుద్దాం అని చెప్పేసి అండి. అందరికీ నమస్కారం అండి. మరి చెప్పాలంటే కూటమి ప్రభుత్వం గురించి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పథకాల గురించి చెప్పాలంటే చాలా తేడా వస్తుందండి. ఎందుకంటే జగన్ గారు అన్నయ్య చేశారు, కూటమి ప్రభుత్వం చెప్పింది కానీ లేదు, చేయట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చేసి అది ప్రజలకు వచ్చే కొన్ని రాలేదు, కానీ ఆయన చెప్పిన పూర్తిగా అన్ని చేశారు. ఈరోజు ప్రజలందరూ కూడా ఎదురేరు అంతానే మాకు ఇచ్చేది ఏంటంటే అమ్మవాడు అంటున్నారు, తల్లికి అందరూ అన్నారు. కొంతమంది పడ్డా, కొంతమంది పడలేదు. రైతులు ఉంది, మొత్తం రైతులందరికీ ఆళ్ళ నెలలో భూములు తీసేశారు. ఇంక రైతులకి ఏమేస్తాడు? ఏదో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి 4-3 కేసి కొన్ని కోట్లు పక్క వేసుకుంటున్నారు. వాళ్ళు బాగుంటున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు మాత్రం ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండి, ఈరోజు సంక్రాంతి వచ్చిందంటే బట్టలు కొనుక్కుండేవారు. 18,000 మహిళకి 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 పెట్టాలి, అంతే హ్యాపీగా పిల్లలకి ఏదైనా చేసుకుండేవారు. ఇళ్ల స్థలాల దగ్గర నుంచి ఇప్పుడు ఇళ్ల స్థలాలు 60 సంవత్సరాలు ఉంటే న్యాపింగ్ తీసేయాల. ఇలాంటివన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళకి అదే బుద్ధి, ఇప్పటికి అదే నడుస్తుంది. ప్రజలందరూ కూడా గుర్తించారు. అందరూ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వేసినవి, పిల్లలకి వేసినవి, అమ్మఒడి డబ్బులు ఎంత సంతోషంగా ఉండేవారమ్మా. ఇప్పుడు చూడు ఎంత సగం పడుతున్నాయి, ఇంకో 10 మందికి వేసేసన్నారు. అందులో పూర్తిగా కనీసం సగం ఎవ్వరికీ లేవు. ముఖ్యంగా రైతుల విషయంలో నేను కూడా అందులో ఒక రైతునే, నరకం చూస్తున్నాను. ఇలా ఆన్లైన్ చేయించుకున్నారంటే అందులో ఒక సెంటు మేము తీసేసుకుంటామని అంటున్నారు. ఎందుకంటే పైన తగ్గించి ఉంది అంటున్నారు. ఎన్ని సొల్లు అబద్ధాలు చెప్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఒక దండం పెడుతున్నాం. నిజంగా ప్రజలు మేము ఎడుతున్నాం. ఎందుకంటే రైతులుగా మేము నష్టపోయి చాలా, ఎందుకంటే మాకు 1 రూపాయి పడలేదు, రైతు భరోసా అన్నది పడలేదు. ఉన్నది మేము ఆన్లైన్ చేయించుకున్నారంటే ఇవాళ ఈవో దగ్గరికి, ఎంఆర్ఓ దగ్గరికి తిరుగుతున్నాను. నేను దగ్గరగా 6 నెలలు బట్టి నేను తిరుగుతున్నాను. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి ఒక దండం పెడుతున్నాను, రైతులు దయ చూపమని.
ఈ కోటి సంతకాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటేనండి, ఈ ప్రజా వైద్యం, ఈ మెడికల్ కాలేజీలన్నీ పీపీ విధానంగా చంద్రబాబు నాయుడు గారు పీపీపీ విధానంగా ప్రవేశపెడుతున్నారు. దానికి వ్యతిరేకంగా మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, మా కురసాల కన్నబాబు గారి ఆదేశాల మేరకు మేము కోటి సంతకాలు చేయడం జరిగింది. ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళంతటి వాళ్ళే వచ్చి ఈ కూటమికి, ప్రభుత్వానికి నిరసనగా మాకు కోటి సంతకాలు చేయడం జరిగింది. చాలా మంది అందరూ వచ్చి సంతకాలు మేము చేస్తామమ్మా అంటున్నారు. ఈ ప్రభుత్వం చాలా వరస్ట్ గా ఉంది. రెడ్ బుక్ పాలన తప్ప మంచి పాలనే లేదు. ప్రజలందరికీ ఇప్పటికే చాలా తెలిసింది. రాబోయే 2029లో మా జగన్మోహన్ రెడ్డి గారి సీఎం అవుతారు. కాబట్టి మేము దీని సందర్భంగా మేము కూటమి ప్రభుత్వానికి తెలియజేసేది ఏంటంటే, ఇప్పటికైనా మీరు మారండి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసేసి ప్రజలకి ఏవైతే మీరు సూపర్ 6 లను హామీ ఇచ్చి మీరు ప్రభుత్వంలో గద్దెక్కారో అవి మీరు అమలు చేసి ప్రభుత్వానికి మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఇలా చేయకపోతే రానున్న కాలంలో మీకు ప్రజల బుద్ధి చెప్తారు. మేము ఇంకా ఇలాంటి ఉద్యమాలు ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇంకా ఉధృతం చేసి ప్రజల పక్షాన నిలుస్తామని మేము